భగవంతుని యొక్క అనుగ్రహం కోసం దీక్షలు ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలని ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. దీక్షా సమయంలో క్రమశిక్షణ చాలా తప్పనిసరి. మరి దీక్షల్ని ఎలా ప్రారంభించాలి, ఏ విధమైనటువంటి క్రమశిక్షణ నియమాలు ఈ దీక్షల్లో అవసరమో పరిశీలిద్దాం. మనోవాక్కాయముల చేత, ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మ ప్రేరణతో, ప్రకృతి స్వభావం వలన చేసిందంతా కూడా భగవంతునికి అర్పించాలి. ఇలా భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో వ్రతాలని, దీక్షలని పాటించి భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటాం. భగవత్ సేవలో దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేవారు ముందుగా కొన్ని రోజుల పాటు దీక్షా వ్రతాన్ని పూర్తి చేయడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయ్యప్ప పూజ, శబరిమల యాత్ర వ్యాప్తి చెందాక మండల దీక్ష అంటే 40 రోజుల దీక్ష బాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం నారాయణ దీక్ష, శివ దీక్ష, హనుమాన్ దీక్ష, భవానీ దీక్ష, సాయి దీక్ష చేసేటువంటి భక్తులు కూడా మండల దీక్ష చేస్తూ వారి ఇష్టదైవాన్ని దర్శించుకుని వస్తున్నారు. దీక్ష చేసేవారు తెల్లవారుజామున 4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. చన్నీటితో తలస్నానం చేసి విభూతి, చందనం, కుంకుమను నుదుట ధరించాలి. వారు చేస్తున్నటువంటి దీక్షను అనుసరించి దీక్షా వస్త్రాల్ని కుట్టించుకోవాలి. ఇష్టదైవం చిత్రమున్నటువంటి రుద్రాక్షమాల, తులసిమాల, పగడాల మాల, స్ఫటిక మాలల్ని గురువు లేక కన్నతల్లి చేత లేదా పూజారి చేతుల మీదుగా ధరించాలి. ఆ మాలను ధరించే ముందు మండల దీక్షను తీసుకుని దీక్షా నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తానని స్వామిని వేడుకోవాలి. దీక్ష జయప్రదం కావాలని కూడా ఆ స్వామిని ప్రార్థించాలి. ఇలా దీక్ష చేపట్టినట్టయితే ఆశించినటువంటి కోరికలు త్వరితగతిని నెరవేరుతాయి.